ఇదొచ్చి ఇంకో 5,000 బ్యాలెన్స్ ఉందన్నయ్య, మనకు రావాలి. అన్ని బిల్లులు అలా పక్కన పెట్టేస్తావేంటన్నయ్య? వాళ్ళకి ఫోన్ చేసి అడుగు. రేయ్, ఉంటే వాళ్లే ఇస్తారులే, వదిలేసే. అవిటివు. అన్నయ్య, మనకు రావాల్సిన పేమెంట్ల కంటే వదిలేసిన పేమెంట్లే ఎక్కువ ఉన్నాయి. బావా, లేచావా? కనపడి తప్పు చేసినా ఏంటి? బావగారు, ఇంట్లో గ్యాస్ సిలిండర్లు అయిపోయాయి. నువ్వు పళ్ళు తోముకున్నాక వెళ్ళి తీసుకురా. మనిషి ఖాళీగా ఉంటే నచ్చుతా వీళ్ళకే. ఏమండి, ఏమైనా ఇబ్బందా? ఇబ్బందా? ఎంత మాట! శ్రీరాముడు చెప్తే ఆంజనేయ స్వామి పర్వతం తెచ్చినట్టు మా బావ అడిగితే నేను గ్యాస్ సిలిండర్ పట్టరానా బావా? సరే. అన్నపూర్ణ, ఏంటవి? ఆరబెట్టిన బియ్యం అండి. బయటకెళ్ళి పిండాడిద్దామని. అదేంటి సెలమ్మా, పిండి ఆడించే మిషన్ ఇంట్లో ఉంది కదా. అందులో పిండి మెత్తగా రావడం లేదన్నయ్య, గరుగరుగా వస్తుంది. అందుకే బయటకెళ్ళి ఆడిద్దామని. దానికి నువ్వెందుకు వదినా వెళ్ళడం? నేను వెళ్తానులే. లేదులే, ఎలాగూ కూరగాయలకి వెళ్ళాలి కదా, నేనే వెళ్ళొస్తాను. ఇక్కడే ఉంటే ఈ పని కూడా మనకి అప్పచెప్పేలా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. నువ్వెందుకు వెళ్ళడం? మీ అన్నయ్య ఉన్నాడు కదా. జంప్ అన్నయ్య. పర్వాలేదులేండి, నేనే వెళ్ళొస్తాను. అన్నయ్య, ఇదొచ్చి కిరాణా బిల్లు మొత్తం కట్టేశాం. మిగిలింది 2,875 రూపాయలు. ఏంటన్నయ్య బిల్లు వంక అలా చూస్తున్నావు? హలో, నేను శివరామరాజుని. చెప్పండి సార్. ఏం లేదు, మీ ఆర్టీఓ ఆఫీస్ నుంచి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక లారీ నెంబర్ చెప్తాను. APU 28. ఈ నెంబర్ గల లారీ ఎవరి పేరు మీద ఉందో కొంచెం చూసి చెప్తారా? ఒక్క నిమిషం మీరు లైన్లో ఉన్నారు సార్. రాజుగారు, ఇది మన ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బాపిరెడ్డి గారి పేరు మీద ఉందండి. ఇది క్వారీలో టిప్పర్లో ఎత్తుకెళ్లే లారీ రాజుగారు. ఎందుకు సార్, ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదులేండి, థ్యాంక్ యూ. ఓకే రాజుగారు. ఏమైందన్నయ్య? సుధాకర్ కూతురు చిట్టి ఫంక్షన్కి మనందరం విజయవాడ వెళ్ళాం కదరా. అప్పుడు ఒక లారీ వచ్చి బస్ని అటాక్ చేయబోయింది కదా. అవును, అది అనుకోకుండా జరిగింది కాదరా. ఆ మున్సిపల్ చైర్మన్ మన మీద కోపంతో కావాలని చేయించిన పని. అంటే ఆ లారీ అతనిదే. అతని క్వారీలో లారీ అంట. అంటే తనతో గొడవ పడ్డామని ఏకంగా చంపేయాలనుకుంటున్నాడు వాడు. ఏమనుకుంటున్నాడు వాడు అసలు? పదనయ్య వెళ్దాం. వెళ్ళేం చేస్తావు? వాడి కాలర్ పట్టుకుని చెప్పు తీసుకుని కొడతాను. అలా చేస్తే సమస్య పెరుగుతుందా తరిగిపోతుందా? అంటే వాడికి మనం భయపడాలా అన్నయ్య? భయపడాల్సిన అవసరం లేదురా. అలాగని వాడితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. పోలీసులు మన గడప తొక్కితేనే మనం అవమానంగా ఫీల్ అవుతాం. వాళ్ళు జైలుకెళ్ళి గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళకి మనకి తేడా లేదా? అది కాదన్నయ్య. 10 మందిని కలుపుకొని వ్యాపారం చేసేవాళ్లం మనం. ఎవరితోనూ విరోధం పెంచుకోవడం మనకి మంచిది కాదు. ఎమ్మెల్యే గారంటే మనకు తెలుసు కాబట్టి ఆ మున్సిపల్ చైర్మన్తో మనం విరోధం కోరుకోవట్లేదని ఆయనతో చెప్పిద్దాం. అదే మంచిది. ఇవన్నీ తీసేయ్, అన్నీ సర్దుకుంటాయి.